యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నామండి. ఈరోజు దేవుని వాగ్దానం, దేవుడు సాతానును మీ కాలు క్రింద శీఘ్రముగా చిరగా త్రొక్కును. రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 7వ వచనం. మీరు అనుకోవచ్చు, ఏంటి బ్రదర్, ఆ సాతానుని మా కాలు కింద ఎలా చిరగలుగుతాం, మా కాళ్ళు అంత బలమైనవి కాళ్ళు కాదు అని అనవచ్చు. కానీ ఏంటండి, మీరు నడుస్తూ అనేక కాక్రోచ్ని చంపేసి ఉంటారు, చిరగదొక్కి పచ్చడి చేస్తుంటారు. అదే విధంగా ఆ కల్వరి శిలువ మీద మరణించిన యేసుక్రీస్తు ఏం చేశారండి, అపవాది సాతాను యొక్క తలను చిరగదొక్కడు. ఇంకా మీ కాలు క్రింద పూర్తిగా కంప్లీట్గా చిరగదొక్కబోతున్నారు, పూర్తిగా నాశనం చేయబోతున్నారు. అదే దేవుడు ఎవరైతే శిలువ మీద ఆ అపవాదిని చంపి ఏంటండి 3వ దినాన్ని తిరిగి లేసిన దేవుడు, మీ గమ్యానికి వెళ్ళనివ్వకుండా ఆపివేస్తున్న ఆ అపవాది తలను కాకుండా పూర్తిగా చిరగదొక్కి మీ కాలు కింద ఏంటండి నాశనం చేయబోతున్నారు. మీరు నమ్మినట్లయితే గట్టిగా ఆమేన్ చెప్తాం. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఆమేన్.